గత కొన్ని రోజులుగా రాజీనామా అంశం ముఖ్యంగా కొనుగోలు నియోజకవర్గంలో గత 10-12 రోజులుగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న మాట ఈ మీడియాలో చర్చ నేను అనుకున్న ఒక ప్రెస్ నోట్ పంపించిన తర్వాత కొంత సమయం తీసుకొని మా ముందు ప్రజల యొక్క అభిష్టం మేరకు నా భవిష్యత్ నిర్ణయం తీసుకుంటా. ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉపయోగించి వస్తేనే అభివృద్ధి అనే మాట చెప్తుంది. ఎక్కడ ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు అక్కడ దెబ్బయిస్తుంది. అదే విషయాన్ని కూడా ముందు ప్రజలు నమ్మి నిజంగా నేను రాజీనామా చేస్తే లాభం అయితే లాభం ముందు ప్రజలకు లాభం జరుగుతుంది, అభివృద్ధి అక్కడ జరుగుతుంది, సంక్షేమ పథకాలు వస్తాయి, పెన్షన్ రేషన్ కార్డు వస్తాయి అనుకుంటే విధంగా తీసుకొని చేద్దామనుకున్నాం. కొంత సమయం తీసుకుంది. కానీ ఈరోజు చర్చ రోజు రోజుకు పక్కదారిపోతుంది. చాలామంది కొందరు మాకు గిట్టని వ్యక్తులు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీ ఇంటర్వ్యూలో కానీ నా గురించి తప్పుడుగా మాట్లాడుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మా ముఖ్య నాయకులందరితో మాట్లాడిన తర్వాత ఎక్కువ సమయం వేచి చూసిన దానికంటే మీ మనసులో ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకొని ముందుకు పోండి. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయని వ్యక్తి, నిజాయితీగా పనిచేసే వ్యక్తి. మీలాంటి వ్యక్తిని కొందరు గిట్టని వాళ్ళు ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కొందరు కావచ్చు, అనవసరంగా మాట్లాడుతున్నారు. చూసి చాలా బాధపడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక ఈ విషయాన్ని ఎక్కువ నాంచే ఉద్దేశం లేక ఈరోజు నియోజకవర్గం పోయినప్పుడు కూడా చాలామంది నాయకులు కలిసింది. చాలా తండాల్లో ఓడిపోయిన సమస్య గురించి, గిరిజన సమస్య గురించి మనం ఒకసారి రమ్మంటే ఈరోజు గతంలో 3-4 సార్లు పోయినా గత 3.5 సంవత్సరాలుగా కూడా ఎన్నోసార్లు వాళ్ళ సాయం చేయాలి. గిరిజనులకు వాళ్ళ పట్టా భూముల్లో, ఓటు భూముల్లో పాస్బుక్లు ఇప్పించాలి. ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి కేసులు పెడుతున్నారు. మహిళల మీద కూడా దౌర్జన్యాలు చేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఓటు భూముల సమస్య ఉంది. అసెంబ్లీ సాక్షిగా చాలామంది మాట్లాడినాం. గతంలో కూడా ప్రభుత్వం ఎన్నో ప్రకటన చేసింది. త్వరలోనే మేము ఈ ఓటు భూముల సమస్యకు మేము పరిష్కారం అనుకుంటాం, త్వరలోనే సాల్వ్ చేస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళు చేస్తున్న పంట వాళ్ళ భూమిలో గత 80-90 సంవత్సరాలుగా చేసుకున్న పొడి భూముల్లో వీళ్ళు ఫెన్సింగ్ పెట్టి వాళ్ళ భూమిలోకి రాణిస్తారు. ఆ సమస్య చూసిన తర్వాత వాళ్ళందరూ రైతులు, మహిళలు పెద్ద ఎత్తున బాధపడుతుంది చూసి మేము తీసుకునే నిర్ణయంలో కూడా ఒక్కొక్క సమస్యల గురించి గత 3.5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే అసెంబ్లీ సాక్షిగా ఎన్నో సమస్యలు కొనుగోలు అభివృద్ధి గురించి ప్రతి సమస్య గురించి ప్రస్తావించిన, మీడియా సాక్షిగా మీడియాలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. కొత్తగా ఇస్తున్న పెన్షన్లు కానీ, రేషన్ కార్డు కానీ, ₹1,00,000 రుణమాఫీ కానీ, స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టించే విషయంలో కానీ, నిరుద్యోగ వృద్ధి కానీ ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడలేదు. ఇంకా ప్రతిపక్ష సభ్యులని
గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు. 90 సీట్లు మంచి మెజారిటీ గెలిచిన తర్వాత కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే కూడా ఒక దళితుడిని ఓర్వలేక ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం జరిగింది. నాకు అప్పుడే బాధ అనిపించింది. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంటే వాళ్ళు పోవడం తప్పు, తీసుకోవడం తప్పు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన సభ్యులు అటు సైడ్ క్లియర్ మెజార్టీ ఉన్న తర్వాత కూడా చాలా బాధాకరమైన విషయం. అప్పుడే నాకు చాలా బాధ అనిపించింది. అసలు నేను ఎమ్మెల్యేగా ఎన్నికై నేనేం చేయగలుగుతా? ఈ 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిండు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ప్రతిపక్షం గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము. అని ప్రజాస్వామ్యాన్ని కూడి చేసి ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష సభ్యులను తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే కనీసం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేదా రాచరిక వ్యవస్థ నాకైతే అర్థం కావడం లేదు. 3.5 సంవత్సరాలుగా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడదామని మా ప్రాజెక్టులో భూ నిర్వాసితుల గురించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మాట్లాడదామని అపాయింట్మెంట్ అడిగిన సెక్రటరియట్ లేదు, ప్రగతి భవన్లో మాకు అపాయింట్మెంట్ లేదు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కానీ దాని మీద స్పందన లేదు. పోలీసులను పెట్టి దౌర్జన్యంగా కాంట్రాక్టర్ని పనిచేస్తుంది. అదే మా ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. 7 సంవత్సరాలైనా 50% వరకు కూడా కంప్లీట్ కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే రీడిజైన్ చేసి అవసరం లేకుండా మల్లన్న సాగర్ రిజర్వాయర్ అంత పెద్ద రిజర్వాయర్ కట్టి అవసరం లేకుండా 3 టీఎంసీకి టెండర్లు పిలిచి ఈరోజు అది నీళ్ళలో మునిగిపోయింది. 1,00,000 కోట్ల వరకుని 3 ఏళ్లలో కంప్లీట్ చేసింది. అదే నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఉదయ సముద్రం కానీ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కానీ ఏ ప్రాజెక్టు కూడా జిల్లాలో అభివృద్ధి అనేది ఏం లేదు. ఆయన కేవలం వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డు ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇచ్చి చాలా గొప్ప చేస్తున్నా అనుకుంటున్నారు. కానీ ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రైతులు నానా అవస్థపడి రైతులకు ఈరోజు రైతు బంధు ఇస్తుండ్రు. కానీ నీకు ఎరువుల ధరలు ఆకాశం కట్టినాయి. ఒకసారి ఒడ్లు కొందామని, ఒకసారి ఒడ్లు కొనమని, ఒకసారి ఒడ్లు వేయమని, ఒకసారి ఒడ్లు వేయొద్దని. మద్దతు ధర విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద లేదు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ఒక్క ప్రజలు కూడా సంతోషంగా లేరు. అన్నిటికంటే ముఖ్యం ఒక కుటుంబం పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమైంది. కేవలం అధికార యంత్రాంగం ఆ కుటుంబం చేతుల్లో పనిచేస్తుంది. మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి ఎవరికి గౌరవం లేదు. గ్రామ స్థాయిలో సర్పంచులు పనులు చేసి బిల్లులు రాక వాళ్ళకు గౌరవం లేక నానా ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు అప్పుల పాలైపోయింది. రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా సర్పంచ్లకు న్యాయం చేయాలి, వాళ్ళకు డబ్బులు చెల్లించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి విలేజ్ సెక్రటరీని పెట్టి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వైకుంఠ ధామం అని చెప్పి, ప్రకృతి వనం అని చెప్పి 4 రకాల పనులు చెప్పి డబ్బులు మాత్రం ఇవ్వకపోవడం చాలా అన్యాయం. టైంకి ఇప్పటికి కూడా చాలా మంది కాంట్రాక్టర్లకు, చాలా మంది సర్పంచ్ ప్రజాప్రతినిధులకు చిన్న చిన్న వర్కులు చేసిన వరకు డబ్బులు రాలేదు. మొత్తం తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. అసలు ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక శ్రీలంక మాదిరిగా పడి ఆర్థిక సంక్షోభం పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత దారుణంగా ఉంది. ఒక బడ్జెట్లో లేని దళిత బంధు ఎన్నికల్లో గెలుస్తందుకు పెట్టిండ్రు.
అప్పులు అడ్డగోలుగా చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసి ప్రాజెక్టుల పేరు మీద ఈరోజు వాటి అప్పుల తెలంగాణ మారిపోయింది. నిజంగా ఒకసారి ఆలోచిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రం 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఉద్యమం చేసి మేధావులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, సకల జనులు రోడ్ల మీదకి వస్తే ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి మేమందరం ఎంపీలను కలిసి కాంగ్రెస్ పార్టీ నొప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఈరోజు ఎవరి పాలైందంటే ఒక కేసీఆర్ కుటుంబం, ఒక కుటుంబం కోసం తెలంగాణ తెచ్చినట్టయింది. ఒక నయా నిజాం లాగా తెలంగాణని పరిపాలిస్తుంది కేసీఆర్ గారు. ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇన్ని బాధలున్నా సరే, అవమానాలున్నా సరే, ప్రజల పక్షాన అవకాశం వచ్చినా మాట్లాడినా సరే ఎక్కడ కూడా స్పందన లేదు. పార్టీ మారితే డెవలప్మెంట్. నాకు తెలిసినంత వరకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్న నియోజకవర్గాలు కూడా సమస్యలు చాలా ఉన్నాయి. 57 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, ఎక్కడ లేదు. ఉప ఎన్నిక వచ్చిన హుజూర్ నగర్లో, హుజూరాబాద్లో పెన్షన్ రేషన్ కార్డు ఇచ్చింది, కానీ మా దగ్గర కొత్త పెన్షన్ రాలేదు, కొత్త రేషన్ కార్డు రాలేదు. దళిత బంధు కేవలం అక్కడ ఇచ్చిండు కానీ మా దగ్గర ఇవ్వలేదు. నేను చెప్పిన హుజూరాబాద్ ఎలక్షన్ దళిత బంధు ఇస్తుండే, నా నియోజకవర్గంలో దళిత బంధు ఇవ్వండి, 2000 కోట్లు, నా పదవి త్యాగం చేస్తా, నేను పోటీ కూడా చేయను, మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుర్తు గెలిపిస్తా అని చెప్పి ఆ రోజే చెప్పిన. 3 ఎకరాల సంగతి ఎప్పుడో మర్చిపోయాడు కేసీఆర్ గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు పోరాటం చేసిన తెలంగాణలో అదే ఆత్మగౌరవం లేకుండా అదే సీమాంధ్ర పెట్టుబడిదారుల కనుసన్నలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. దోపిడీ జరుగుతుంది. సామాన్య పేద కుటుంబాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంతోషం కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలో లేదు. అది కొద్దిమంది మాత్రమే, కొద్దిమంది అనుభవిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఫలితాలను. పార్టీలు మారిన వాళ్ళని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు దోసుకోవడం, దోసిపెట్టడం తప్పితే నిజంగా తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన పరిపాలన జరగడం లేదు. ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఒక నియంతలాగా, ఒక రాజరిక వ్యవస్థ లాగా ఇక్కడ పరిపాలన సాగుతుంది. ఒక బాధ్యత గల పౌరునిగా నేను ఎన్నోసార్లు ఆలోచించిన, ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన వివిధ సమయాల్లో. కానీ మా కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల నేను కూడా ఏమి చేయలేకపోయినా. చాలా సందర్భాల్లో ఆలోచించిన, అవసరమైతే ఈ అవమానాలు భరించే బదులు రాజీనామా చేసి ప్రజలకు ఏం సేవ చేయలేనప్పుడు ఈ పదవిలో కొనసాగి చేసేది ఏమి? ప్రభుత్వం ద్వారా నిధులు రావు. ఎన్నిసార్లు నియోజకవర్గం అయినా అదే సమస్యలు వింటుంటాం. ఎంత తిరిగినా సమస్యలు మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. ఆ సమస్యల మీద పరిష్కారం చూపే మార్గం కనబడక ఎంతో బాధపడ్డాం. ఈ పదవిలో ఇంత కష్టపడి ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేసి ఈ మునుగోడుని, వెనుకబడ్డ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలు అభిమానంతో, నమ్మకంతో, నా మీద ఆశతోటి నన్ను గెలిపించింది. కానీ గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం లేకపోవడం వల్ల దురదృష్టకరం. నేను అనుకున్న స్థాయిలో చేయలేకపోయినా. ఇప్పుడున్న పరిస్థితిలో ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆశ, నేను ఇంకా 18 నెలల సమయం ఉంది నా పదవి. రాజీనామా చేస్తే అభివృద్ధి కలుగుతుందేమో, పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డెవలప్మెంట్, ఇల్లు ఏమైనా ఇస్తారేమో, గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సీటు కోసం అన్న కనీస వసతులన్న మునుగోడు నియోజకవర్గంలో
మెయిన్ రోడ్లన్నా కొంతమంది కన్నా సహాయం జరుగుతుందేమన్న ఆశతోటి నేను చెప్పిన ఈ రాజీనామా అంశాన్ని తీసుకొచ్చింది కూడా నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్కడ తెలంగాణ ఏ మీడియా ప్రచురించకపోయినా నమస్తే తెలంగాణ వచ్చింది. ఆ రోజు నన్ను అడిగితే చెప్పిన నేను ఎవరో చెప్తే రాజీనామా చేయను, నన్ను గెలిపించిన ప్రజలకు, నన్ను నమ్ముకున్న ప్రజలకు నిజంగా ఏదైనా సహాయం జరుగుతుందంటే తప్పకుండా నేను రాజీనామా చేస్తాను చెప్పి ఈ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక చర్చ జరగాలని అనుకున్నా సరే కొందరు మా ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పి రకరకాలుగా కామెంట్స్ చేస్తారు. సోషల్ మీడియాలో కానీ, టీవీలో కానీ, అక్కడ కానీ, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అదే పని కట్టుకోండి. నైతిక విలువలు ఉన్న మనిషిగా, ఏ తప్పు చేయని మనిషిగా గత 13 సంవత్సరాలుగా రాజీ లేకుండా నిజాయితీగా తెలంగాణ రాష్ట్రం కోసమైనా సరే, ఇక్కడ తెలంగాణ ప్రజల రాష్ట్ర ఏర్పాటు కోసమైనా సరే, తెలంగాణలో అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదు. కొందరు గిట్టిన వ్యక్తులు అమ్ముడు పోయినట్టు, అది నా రక్తంలో లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ప్రజల కోసం బతుకుతారు కానీ ఎక్కడ కూడా అమ్ముడు పోయి డబ్బుల కోసమో పదవి కోసమో అటువంటి చరిత్ర ఉన్న వాళ్ళం కాదు. అవకాశవాద రాజకీయాలు చేసినోడు మా జిల్లాలోనే ఉన్న చాలామంది, కానీ మేము అటువంటి పని ఎప్పుడు చేయలేదు, మోసం చేయలేదు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించలేదు. కష్టపడి వ్యాపారంలో సంపాదించిన డబ్బుని రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు అమ్మైనా సరే సంపాదించిన సొమ్మును కూడా పేద ప్రజలకు దాన ధర్మాలు తీసుకుంటా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భువనగిరి పార్లమెంట్లో కానీ, మునుగోడు నియోజకవర్గంలో కానీ కొన్ని వేల కుటుంబాలని సొంత డబ్బుతో కాపాడిన చరిత్ర మాది. అటువంటి మమ్మల్ని ఈరోజు నీచ రాజకీయాల గురించి, స్వార్థం గురించి అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తుంది. నాకు అనిపించింది ఇంకా 10 రోజుల నుండి చేసేది ఏముంది, ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఏదో స్వార్థం కోసం రాజీనామా చేస్తున్నా అంట, స్వార్థం కోసం పార్టీ మారుతున్నా అంటుండ్రు, కాంట్రాక్ట్ల కోసం పోతున్నా అంటుండ్రు. నిజంగా డబ్బులు ప్రాధాన్యం అనుకుంటే, కాంట్రాక్టులు కావాలనుకుంటే, పదవులు కావాలంటే 2014 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నోసార్లు రమ్మని అడిగిండ్రు. 2018లో 12 మంది ఎమ్మెల్యేలతో రమ్మని అడిగిండ్రు. స్వయాన ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి వచ్చింది ఫోన్ నాకు, కానీ మేము అప్పుడు అటువంటి పని చేయలేదు. మా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని ఇంతవరకు చేయలేము కూడా. అటువంటి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే నేనే సరే ఇప్పుడు మునుగోడు ప్రజలకు నా రాజీనామా మేలు చేస్తానని భావిస్తున్నాను. ప్రజలు కూడా నా రాజీనామా ద్వారా కొంత మేలు జరగవచ్చు. ప్రభుత్వం ద్వారా పెండింగ్ పనులు కానీ, ఎమర్జెన్సీ బస్సు కానీ, కనీస మద్దతులు కానీ, పేదలకు రేషన్ కార్డు కానీ ఏదో ఒక లాభం జరుగుతుంది. నేను ఉండి కూడా చేసేది ఏం లేదని చెప్పి నిర్ణయించుకుంటే నాకు వచ్చిన అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తులు ఇదే విధంగా తెలియజేసింది. అది ఎవరికి ఈ గెలుపులో సీటు ఎవరికి వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు గెలవాలనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు. డబ్బు సంచులతో వచ్చి గెలవాలనుకుంటారా, త్యాగం చేసిన వాళ్ళకి ఇస్తారా, అది మునుగోడు ప్రజల విజ్ఞతకే వదిలేయాలి, వాళ్ళే నిర్ణయిస్తారు. కానీ ఈ రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చి ఓటు భూముల సమస్య కానీ, మా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ ఏదైనా చేస్తారనుకుంటే అందరికంటే ముందు సంతోషించమని నేను, కనీసం నన్ను గెలిపించిన ప్రజలకు నా పదవి త్యాగం వల్లన్నా సరే న్యాయం జరుగుతుందంటే నేను సంతోషంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చేస్తున్నారా? ఈరోజు నాలాంటి మనుషులు, నాలాంటి వ్యక్తులు మనసు తప్పుకొని ఆత్మగౌరవం లేకుండా పదవిలో ఉండాల్సిన అవసరం లేదు. మాటలు పడి నిందలు మోసి అన్నీ కోల్పోయి సర్వస్వం ప్రజల గురించి ఆలోచించుకుంటా, ప్రతి నిమిషం పేదవాడి కోసం ఆలోచించుకుంటా, కష్టాలున్న ప్రతి పేదవాడికి మానవత్వంతో సేవ చేసుకుంటా
కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసి ఇన్ని నిందలు పడడం అవసరం అనిపించింది. రాజకీయంగా ఎదుర్కోలేక మా వ్యాపారానికి కానీ మా రాజకీయ జీవితానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలు అతీతంగా భారతదేశంలో పనులు నడుస్తున్నాయి. 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. మా కుమారుడు ఆ కంపెనీ నడిపిస్తుంది. 2009 తర్వాత నేను ఏ ఒక్కసారి వ్యాపారానికి దీనికి సంబంధం లేకుండా చేసుకున్నా. నా వ్యక్తిగత జీవితానికి రాజకీయ జీవితానికి ఎక్కడ కూడా నేను రాజకీయ నాయకుడిగా నా పలుకుబడిని ఉపయోగించి నా కంపెనీకి కానీ నాకు సంపాదిస్తాను కానీ ఎక్కడ కూడా నేను ₹1 కూడా స్వార్థం కోసం పోలేదని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు చెప్తూ, సోషల్ మీడియాలో ఎవరైతే దుర్మార్గంగా వాళ్ళ స్వార్థం కోసం దుష్ట రాజకీయ కుట్రలు చేసి రాజకీయాల్లో స్వార్థం పొందాలనుకున్న వాళ్ళ కోసం వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు ఒక నిజాయితీ పరుడైన వ్యక్తిని, నాలాంటి వ్యక్తిని దుష్ప్రచారం చేయడం వల్ల నాకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది. నా పోరాటం ఒక కుటుంబ పాలన పైన, నా పోరాటం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, నా పోరాటం తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి. ఒక చదువుకున్న వ్యక్తిగా నేను నా ఎంతసేపు రాష్ట్రం బాగుండాలి, తెలంగాణలో అందరు గౌరవంగా బతకాలి, బడుగు బలహీన వర్గాల్లో జీవితాల్లో ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళని కొంచెం అభివృద్ధి చూడాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకుంటా హైదరాబాద్ని సిటీ ఇంత ఆదాయం ఉంటే వచ్చిన ఆదాయాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టి గ్రామాల్లో ఉన్న పేదలకు, ఎండకు ఎండి వానకు తడిసిన పేదలకు 2 బెడ్రూమ్లను ఆశ పెట్టి 8.5 ఏళ్లుగా వేళ్ల మీద పెట్టిన ఇల్లు కట్టించింది. ఈ రోజు కూడా నేను చూసాను నా కళ్ళతోటి. గుడిసెలంలో ప్రభుత్వం అనుకుంటే సగమున్న వ్యక్తులకు 3 లక్షల రూపాయలు ఒక రూమ్ కట్టుకుంటారు, అటాచ్ బాత్రూమ్ కట్టుకుంటారు, 2 బెడ్రూమ్లు అవసరం లేదు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఈ ముఖ్యమంత్రి మాట్లాడింది అధికారంలో కొన్నిసార్లు ఏ విధంగా వచ్చిండ్రు, ఓట్లప్పుడు అకౌంట్లను ఎట్లా పైసా వేస్తుండ్రు, ఓట్లు చదువుకున్న తర్వాత ప్రజా సమస్యలను ఎట్లా మర్చిపోతుండ్రు, వీఆర్ఏలు ధర్నా చేస్తుండ్రు. 10,000 రూపాయలు 10,500 రూపాయలు వీఆర్ఏల శాలరీ, 20,000 మంది. ఈ రోజులో 10,000 ఏమొస్తుంది? కూలికి పోతే కూడా 10,000 రూపాయలు వస్తాయి, ఎక్కువ వస్తాయి, 20,000 వస్తాయి, 500 రూపాయలు వస్తాయి. ఉద్యోగ భద్రత లేదు, కనీస జీతం ఆ కుటుంబాన్ని పోషించుకునే ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం. చాలా మంది సర్పంచులు అభివృద్ధికి చేసి అప్పులు తెచ్చిపెట్టి ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. కొంతమంది వ్యక్తులు టీవీలలో వార్తలు చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నా మీద యాక్షన్ తీసుకున్నారు. దీని కాదు, ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, గౌరవం సోనియా గాంధీ అన్న, రాహుల్ గాంధీ అన్న. కానీ సమయానికి అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడ్డది. చాలా సందర్భాల్లో చెప్పిన, బాధపడ్డా, ఇంటర్నల్గా చెప్పిన, నాయకులు చెప్పిన, కానీ ఫలితం లేకపోయింది. 12 మంది ఎమ్మెల్యేలు పోయినా సరే కనీసం పిలిచి మాట్లాడలేదు. ఏ విధంగా మనం ఈ పార్టీని కాపాడుకోవాలని ఎమ్మెల్యేలు పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు కూడా ఒక మీటింగ్ కూడా పెట్టి కండక్ట్ చేసి వాళ్ళంటే వాళ్ళందరూ పిలిచి మాట్లాడి పార్టీని ఏ విధంగా కాపాడుకుని ఆలోచన చేయలేదు. ఇప్పుడు నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయను, కానీ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అరాచక పాలన పోవాలంటే నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దేశ ప్రజలందరూ ఎటువైపు చూస్తుండ్రు, మోడీ గారి నాయకత్వం ఏ విధంగా ఉంది,
ప్రజాస్వామ్య పరిపాలన ఏ విధంగా నడుస్తుంది, ఈ దేశ భద్రత, సమైక్యత, దేశ భవిష్యత్తు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఎలా దూసుకుపోతుంది అని ఒకసారి ఆలోచన చేసిన. 3 సంవత్సరాలుగా నేను ఆలోచిస్తున్నా. ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన, జాతీయ స్థాయిలో 2 సార్లు కాదు, మళ్ళీ కూడా 3వ సారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అరాచక పాలన పోవాలంటే అటువంటి వ్యక్తులతో అది సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను చాలా సందర్భంగా చెప్పిన. నా మీద యాక్షన్ తీసుకుంటామంటుండ్రు. నేను చాలాసార్లు చెప్పిన ఉండమని అడుగుతున్నారు. నేను చెప్పిన నేను ఉండి చేసేది ఏం లేదు, నాకు పెద్ద పాత్ర లేదు. నా పోరాటం టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. మీరు సరిగా పోరాటం చేయలేదు కాబట్టే మీ నిర్ణయం తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్నట్టేనా సార్ మీరు నిర్ణయం ప్రకటించినట్టేనా? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టేనా? కొంచెం ఓపిక పడితే నా మాటల్ని మీకు క్వశ్చన్స్ అడగ ముందుగా చెప్పేస్తాను. నేను ఒకటే చెప్పిన, నా మీద యాక్షన్ ఏం తీసుకుంటారు, నేను ఏం తప్పు చేసినా. కష్టకాలంలో కాంగ్రెస్ కాపాడుతున్నందుకు ఎమ్మెల్సీగా గెలిచిన. ఏ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్సీ సంవత్సరాల కొద్ది మంత్రి పదవి నిర్మించిన సీనియర్ లీడర్ ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టలేకపోయారు 2015లో. నేను స్వయంగా కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నల్గొండలో ఎమ్మెల్సీని గెలిచిపించిన. మొన్నటిసారి అంతకుముందు కూడా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు, పార్టీకి ఆర్థికంగా ఎంతో మందికి సహాయం చేసిన పార్టీ రావాలి అధికారంలో. అటువంటి వ్యక్తిని ఏం అన్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు విశ్వాసం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నిర్ణయాలు ఏంటి? 20 ఏళ్ళు కాంగ్రెస్ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, 20 ఏళ్ళు సోనియా గాంధీ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, ఇతర పార్టీల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కింద మాకు పనిచేయమని అంటున్నారు. అంటే మాకు ఆత్మగౌరవం లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము గెలవలేదా? ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప్రజల్లో పోయి నేనేమన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా? రాజ్యసభ ఎంపీయా, ఎమ్మెల్సీ లోకల్ నేనేమన్నా గవర్నర్ కోట ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీనా? ప్రతిసారి ప్రజల్లో పోయి కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలతో కలిసి పోరాటం చేసి నేను గెలిచిన తప్పే ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూర్చొని నామినేటెడ్ పోస్ట్ తీసుకోలేదు. మరి మాలాంటి వ్యక్తులు అందరం కూడా బాధపడుతున్నాం. అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి వశమైంది? అసలు తెలంగాణ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కోసం ఎవరెవరు కష్టపడ్డారు? తెలంగాణ కోసం ఎవరు త్యాగం చేశారు? అసలు కాంగ్రెస్ సొంతం ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కింద ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాలాంటి ఆత్మగౌరవం ఉన్న పనిచేయాలి. మేము ఏది ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేస్తున్నామో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాకే ఆత్మగౌరవం లేదు అక్కడ. అటువంటిప్పుడు మేము ప్రజల ఆత్మగౌరవం కోసం ఎట్లా కొట్లాడుతున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. మాకున్న పార్టీలో మాకే ఆత్మగౌరవం లేదు. ఇతర పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళకి పెద్ద పీటలు వేస్తారు. వాళ్ళేదో పొడుస్తున్నారు. మొత్తం గవర్నమెంటే తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మాలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కనీసం పదవులు లేకపోయినా సంప్రదింపు మాట్లాడి ఒక చర్చించి ఏ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి కనీస ఆలోచన కూడా లేదంటే ఇంత బాధకరం. అంటే మేము ఒక నియోజకవర్గాన్ని పరిమితమై ఇంట్లో కూర్చోవాలా? మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారా? మీ గత చరిత్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? మీ గత చరిత్ర 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మీ గత చరిత్ర కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నారా? సోనియా గాంధీని మెచ్చుకున్నారా? మీరా మాకు నీతులు చెప్పేది? మీ దగ్గర మీ నీతులు నేర్చుకోవాల్సింది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఉన్న మేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బతికే మేము మమ్మల్ని అవమానించి అడుగుడుగునా మమ్మల్ని పక్క పెట్టేసి మీరు పెద్ద పెద్ద పదవుల్లో డిపాజిట్ రాని వాళ్ళు, 5-6 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళ కమిటీలో మేము మెంబర్లమా? వాళ్ళు చెప్తే మేము వినాలా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? అవమానకరం ఇంకేమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది కాబట్టి అవమానాలు భరించుకుంటా ఉన్నాం 2 రోజులు.
ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించాల్సిన అవసరం లేదు, మా గౌరవం ఉంది. కానీ జరుగుతున్నది ఏంటి, నిర్ణయాలు ఏంటి, ఎవరు పార్టీని నడిపిస్తున్నారు? ఆ తర్వాత దేశం కంపెనీలు ఎట్లా చేసినా మీరు చూసారు కదా. కనీసం బీసీడీ కాదు, బీసీడీ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, బీసీకి అధిష్టానికి వ్యతిరేకంగా సిఎల్పి ఎన్నిక జరిగినప్పుడు కానీ బీసీ అధ్యక్షుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం కమిటీలు వేసినప్పుడు కూడా మాట మండలిలో పిలిచి మాట్లాడి మీరు యాక్టివ్గా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఉంది, కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొద్దామని చెప్పి మాట్లాడిన పాపాన పోలేదు. అంటే దాని అర్థం ఏంది, మీ పార్టీని కబ్జా చేసిందా? కాంగ్రెస్ పార్టీని మీ కంట్రోల్లో మేము అందరం పనిచేయాలా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కష్టపడి బయట నుంచి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలన్నా? ఇదేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాలాంటి వ్యక్తులు గౌరవం లేని దగ్గర ఎందుకుంటాం? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం? మా మీద ఏం తప్పు చేసినామని చెప్పి మీరు చేసిన తప్పుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా కొందరు వ్యక్తులు స్వార్థం కోసం అందరినీ కలుపుకోకుండా చెప్తే వినకుండా మూర్ఖంగా పోయి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు. దానివల్ల బాధపడేది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని భుజాల మీద వేసుకొని రాత్రి పౌరులు కష్టపడి పార్టీ కోసం కష్టపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు రోడ్న బట్టలు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల వేధింపులకు గురై కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు బాధలు అనుభవించేది? వీళ్ళు చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతుంది. అదే కార్యకర్తలు మనం ఇప్పుడు కష్టపడాలి. చెప్తున్నాను లాస్ట్ చెప్తున్నా. నేను ఏం చెప్పాలని ముందు చెప్పాలి, చెప్తారా? నేను ఒక విషయం చూడబడకు, కొంచెం కంక్లూజన్ కావాలి కదా. డైరెక్ట్గా చెప్పకూడదు బాబు, ఒక నిమిషం ఆగు. ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు అనేది ఎవరైనా ఇవ్వాలి కదా. ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు జీవితంలో నువ్వు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే నీకు ఆన్సర్ చెప్పన్నా, ఉంటావా పోతావా ఏం చేస్తావా ఆన్సర్ కరెక్ట్ కాదు. ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి, తొందరపడలేదు. ఎందుకంటే ఇది ఒక మంచి ఇంపార్టెంట్. నేను తీసుకునే నిర్ణయం నా కోసం కాదు, స్వార్థం కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు. ఏ రోజైనా ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా నేను ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏదైనా తప్పు చేసి స్వార్థం కోసం పార్టీ మారుతున్నా, పదవి రాజీనామా చేస్తున్నాను, ఏదైనా అన్యాయం దానికి దేని చేసిన చర్చకు నేను సిద్ధం. ఎవరితోనైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న మనిషి అయినా సరే పెద్ద మనిషి అయినా సరే ఏ చర్చకైనా నేను ఫేస్ టు ఫేస్ రెడీ. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అని చెప్తే దాని చర్చకు సిద్ధం. అటువంటి వ్యక్తిని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా అంటే ఎంత ఆవేదన ఉండాలి నాకు. ఈరోజు తప్పకుండా మీకు 100% చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఒక బాధతో చెప్తున్నా. ఎమ్మెల్యే పదవి కూడా స్పీకర్ గారు సమయం తీసుకొని చాలా మంది ఆ వ్యక్తులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా సరే మీరు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు, మీ పదవి పోదు అని చెప్పేసి. నేను చెప్పిన నారాయణ నైతిక విలువలు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే పదవి కోసం అని చెప్పి అంటి పెట్టుకొని ప్రజల్లో తిరగలేను, నన్ను గెలిపించిన ప్రజలు సమాధానం చెప్పలేను. నా రాజీనామా ద్వారానే నా పదవి రాజీనామా ద్వారానే ముంగోటు ప్రజలు లాభం జరుగుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్న వ్యక్తిని కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. అది రేపు ఎల్లుండా నేను స్పీకర్ గారు సమయం తీసుకొని నా రాజీనామా పత్రం ఇస్తుంది. ఆలస్యం 10 రోజులుగా జరగకముందే చాలా మంది కార్యకర్తలు కరోక ముందుకే ఈరోజు 2 సార్లు ఇంకా అందరిని కలిసిన నా ముఖ్య నాయకులందరినీ. కానీ ఒక బాధతోటి ఆవేదనతోటి కొందరు వ్యక్తులు చేసిన పనులతోటి బాధ అనిపించి ఎందుకు లేట్ చేయాలి, నిర్ణయం చేయాలనుకుంటున్నాను. కానీ నా నిర్ణయం వల్ల, నా పదవి త్యాగం వల్ల కనీసం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ప్రజాస్వామ్య వ్యవస్థలో
ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయినా, సిద్దిపేట అయినా, సిరిసిల్ల అయినా, ఎక్కడైనా అన్ని నియోజకవర్గాలని సమానంగా చూడాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంత మాత్రాన అక్కడ ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నంత మాత్రం వాళ్ళు ఏం పాపం చేయలేదు. ఎంతసేపు నిధులు వస్తే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్పితే నేను సిద్దిపేట పోయినా, సిరిసిల్ల పోయినా, గజ్వేల్ పోయినా, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ చూసి వచ్చిన. గజ్వేల్ ఫామ్ హౌస్ చుట్టూ అమెరికాలో ఉన్నటువంటి రోడ్స్, సిద్దిపేటలో, సిరిసిల్లో పెద్ద పెద్ద రోడ్స్. మా దగ్గర వేల మంది పోయే చౌటుప్పటి నుంచి నారాయణపల్లి రోడ్డు, గుంతలు మనుషులు పోయే రోడ్డు. అక్కడికి ఇక్కడికి అభివృద్ధి తీసుకుంటే అప్పుడే అర్థమైంది ప్రజలు నిజంగా పదవిలో ఉండాలన్నా. పుట్టి ఎమ్మెల్యే పదవి అంటు పెట్టుకొని ఏ అభివృద్ధి చేయకుండా 5 ఏళ్ల పాటు నిజంగా అవసరమా పదవి అనిపించిందా? ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం. కాబట్టి నేను రాబోయే రోజుల్లో తప్పకుండా నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో, ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మేలు జరిగే విషయంలో ఏదైతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల నేను న్యాయం చేయగలుగుతానో, ఏ పార్టీలో ఉండి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయగలుగుతానో, ఎవరి నాయకత్వంలో పనిచేసి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కాగలుగుతానో అక్కడ ఇంకా తప్పకుండా ప్రజా జీవితంలో నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తే తప్పితే ఓ 10 మందితో చెప్పించుకునే అవసరం లేదు. తప్పకుండా నా సేవలు, మా మూడు నియోజక ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు. వాళ్ళ బాధలు కూడా నేను అర్థం చేసుకున్నా. 3.5 సంవత్సరాలుగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. వేరే మందిని కలిసి మాట్లాడినా. పార్టీలు మారేటప్పుడు ఏ నాయకుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో కూడా ఇంతమందితో మాట్లాడుకుంటూ అంతమందిని పిలిచి మాట్లాడినా. ఎందుకు ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది? నా నిర్ణయం వల్ల మీకైనా బాధ కలిగితే క్షమించండి. ఒకవేళ నా మీద నమ్మకం ఉంటే నాతో రండి. నిజంగా మీరు నమ్ముకున్నదే కరెక్ట్ అనుకుంటే, మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే అక్కడే ఉండండి. మీ గౌరవాన్ని కాపాడుతా, ఎవరిని కూడా బలవంత పెట్టను. కానీ నేను అనుభవిస్తున్న అవమానాన్ని కానీ పని చేయలేక అసంతృప్తున్న నన్ను గెలిపించిన ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను తప్పకుండా స్పీకర్ గారు సమయం తీసుకొని నా రాజీనామాను సమర్పిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. మీ ప్రశ్న కరెక్ట్ కాదు. నేను బీజేపీ ఎమ్మెల్యే కాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? అడిగిన ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న తప్పు. తప్పకుండా గతంలో చెప్పిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను. ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే అది మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ద్వారానే సాధ్యము. అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మాట కట్టుబడి ఉండే మనిషిని. రాబోయే రోజుల్లో గెలుపు ఓటములు అనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. నా మీద విశ్వాసం, నమ్మకం ఉండి వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి నేను మునుగోడులో ఈ ప్రభుత్వం కనువిప్పు కలగాలి, కళ్ళు తెరవాలి, ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం దిగి రావాలి, మునుగోడు అభివృద్ధి కావాలన్న ఏకైక లక్ష్యంతో నేను రాజీనామా చేస్తున్నా. మీ అందరికీ తెలుసు ఉప ఎన్నిక వచ్చిన దగ్గర ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ఉప ఎన్నిక లేని కాన్ఫరెన్స్ ఎక్కడ డెవలప్ అవుతుంది మీ అందరికీ తెలుసు. ఏ విధంగా ప్రభుత్వం ఉప ఎన్నిక వస్తే డబ్బులు ఖర్చు పెడుతుంది. నేను రాబోయే రోజుల్లో ఆలోచించి మళ్ళీ చెప్తున్నా, నా నిర్ణయము తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు
4 కోట్లను ప్రజల యొక్క భవిష్యత్తు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అటువైపు నా ప్రయాణం ఉంటుంది కాదు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా సరే మీకేమైనా అనుమానం ఉంటే 1 to 1 నన్ను మాట్లాడండి. మీరు పలానా అప్లికేషన్ ఇస్తా, ఓపెన్ టీవీ లైవ్ డిబేట్ పెట్టండి, మీకు ప్రూఫ్స్ ఇస్తా. నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా నేను తప్పకుండా మీకు సాక్షాత్తు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాను. ఈరోజు మీ స్వార్థం కోసం మనసులో ఏదో పెట్టుకొని ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఒక క్యారెక్టర్ ఉన్న మనిషిని ఈ విధంగా మాట్లాడడం తప్పు. ఒకసారి మీ గుండె మీద మీరు చేసుకోండి. మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్నే డైరెక్ట్గా కలవండి. అంతేగాని ఎక్కడో ఉండి ఈ దుష్ప్రచారం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. మా సోదరుడు వెంకటరెడ్డి గారు ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసిండు. ఆయన నిర్ణయం, ఆయన అభిప్రాయం మేరకు ఆయన నడుచుకుంటాడు. అతని నిర్ణయాన్ని, అతని అభిప్రాయాన్ని అడగదలుచుకుంటే డైరెక్ట్గా మీరు అతన్నే అడగండి, అతను చెప్తాడు. రాజగోపాల్ రెడ్డి గారు వ్యాపారంలో కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కాంట్రాక్ట్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. కేవలం ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు. నేను బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది ఎప్పుడు 3 సంవత్సరాలకి. ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు 2022 మార్చిలో. ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ అనేది మా కంపెనీ నా కొడుకు చూసుకుంటుంది. అది గ్లోబల్ ఓపెన్ కాంపిటేటివ్ టెండర్, ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టెండర్, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వస్తారు. మా కంపెనీ పనిచేసేది నార్త్ ఈస్ట్, మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో, జార్ఖండ్ స్టేట్లో. రాజకీయాలకు కంపెనీకి ఎప్పుడు సంబంధం లేదు. అది రాజకీయాలను అడ్డం పెట్టుకుని తెచ్చుకున్న వర్క్ కాదు. మీకు ఏ పేపర్ కావాలంటే మీరు ఏ కాంపిటీషన్లో పోయి చెక్ చేసుకోవాలన్నా సరే మీరు చేసుకోవచ్చు. అనవసరంగా నేను మీకు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ దాన్ని ప్రశ్న అడుగుతున్నారు. అటువంటి ఆస్కారం లేదు. డబ్బుల కోసం, పదవుల కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. దుష్ప్రజాన్ని తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు నమ్మొద్దు. బీజేపీలో చేరిన తర్వాత ఉప ఎన్నికల్లో అక్కడికి పోటీ చేస్తారు కదా. అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నిజాయితీగా, పారదర్శకంగా ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఏ పార్టీ అయితే కరెక్ట్గా ఉంటుందో, తెలంగాణ భవిష్యత్తు ఏ పార్టీతో బాగుంటుందో అదే పార్టీలో చేస్తా. ప్రజలు కోరుకుంటే మళ్ళీ పోటీ చేస్తా, లేకుంటే వాళ్ళతో త్యాగం చేసి నేను అవకాశం ఉంటే ఏదో నడ్డా ఫోన్ చేసింది. నేను బీజేపీ పార్టీలో చేరే విషయము ఏ రోజు చేరాలి, ఎప్పుడు చేరాలి, ఎవరి దగ్గర నిర్ణయించుకోలేదు. మీరు చెప్తేట్లా అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను. మీరు అడుగుతారా ప్రెస్ మీట్ పెట్టే కదా. నా నిర్ణయం ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. ఇది నా నిర్ణయం. మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నా. ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకొని ఏ పార్టీలో చేరాలి, పోటీ చేయాలన్నా వద్దా, ఏం చేయాలనే నిర్ణయం నా అభిమానులు, కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. మా కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడిన తర్వాత గౌరవంగా ఉండే విధంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో కూడా మమ్మీకి మాట్లాడతారు. అన్నీ ఏ విధంగా ఎప్పుడు చెప్పాలో అన్ని విషయాలు చాలా మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ విరుద్ధం చెప్పి వచ్చిన అభిప్రాయం సార్. కాంగ్రెస్ మీకు గడువు ఇచ్చింది, అంటే రాజీనామా ప్రకటించకపోతే మేము సస్పెండ్ చేస్తామనే సంకేతాలు పంపించింది. అందుకే రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. సస్పెండ్ అయితే కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉండొచ్చు, అర్థం చేసుకోండి. సస్పెండ్ చేసే అవసరమే లేదు. నన్ను నాలాంటి వ్యక్తిని అంటే ఒక్క రోజులో నిర్ణయం చెప్పమన్నారు.
నాలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నేను స్వయంగా నా అంతటి నేనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. మీకు మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని నేను ఇప్పుడు విమర్శించను. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాబట్టి నా నిర్ణయంలో మార్పు ఉంటుంది అని మీకు క్లియర్గా చెప్తున్నా. సమయం వచ్చినప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఏం చేసేది ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు చెప్తాను. థ్యాంక్ యూ.